మరణించినా కూడా తన కళ్లతో ఈ లోకం చూడనున్న కీర్తిశేషులు రుద్రపాటి భానుప్రసాద్ గారు. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ, సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో 489వ నేత్రదానం. సూళ్లూరుపేట, పరమేశ్వరి నగర్ వాస్తవ్యులు అయిన 58 సంవత్సరాల రుద్రపాటి భానుప్రసాద్ గారు 2026 ఏప్రిల్ 26వ తేదీన మరణించడం జరిగింది. నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు. సంస్థవారు మరణ వార్తను నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ కంటి వైద్యశాలకు తెలియజేశారు. కార్నియా రికవరీ స్పెషలిస్ట్ సునీల్ గారు పార్థివ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధృవపత్రాన్ని అందజేయడం జరిగింది. తమ కుటుంబ సభ్యులు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు. తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం భానుప్రసాద్ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం. నేత్రదానం అంటే కనుగుడ్లు తీసివేస్తారని, కళ్ళు గుంటలు పడిపోతాయని ఒక అపోహ ఉంది. అది ఎంత మాత్రం కాదు. నల్లటి గుడ్డుపై ఉన్న పొరను మాత్రమే సేకరించి అంధులకు అమర్చడం జరుగుతుంది. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వీరిని 489వ నేత్రదాతగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు రుద్రపాటి భానుప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం. రండి, నేత్రదాన ఉద్యమంలో మీరూ పాల్గొనండి. కళ్లను కాటికి పంపకండి, అంధులకు కానుకగా ఇద్దాం. ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి. అటువంటి ప్రకృతిని, అందమైన ప్రపంచాన్ని చూడలేని అంధుల గురించి ఒక్కసారి ఆలోచించండి. వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం. మనం బ్రతిగుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు. మన జీవితకాలంలో ఇతరులకు సహాయపడకపోయినా చనిపోయిన తరువాతైనా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపును ఇస్తాయి. మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి. కానీ నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి. నేత్రదానం అనేది మహత్కార్యం. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్కార్యంలో మీరూ పాలు పంచుకోండి. నేత్రదానం చేయండి, అంధులకు వెలుగునివ్వండి. కళ్లను కాటికి పంపకండి, అంధులకు కానుకగా ఇవ్వండి. చిన్న అపోహ ఏంటంటే ఐడొనేషన్ అంటే ఐ మొత్తం తీసుకురానుకుంటారు, కానీ ఐ మొత్తం కాదు. మనం కలెక్ట్ చేసేది కార్నియా అనుకుంటారు. కార్నియా ఏంటంటే మనం గోరంత సైజులో ఉండేదాన్ని 3 to 4 mm పైన లేయర్ని మాత్రమే కట్ చేసి తీసుకుంటాం. దాని ద్వారా ఒకసారి ఐస్ చాలా బాగుంది. మామూలుగా అయితే ఈ ఏజ్లో ఉండే వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది, కానీ ఈసారి ఐస్ చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనం 4 peopleకి యూజ్ చేయొచ్చు. కారణం ఏంటంటే ఒక కార్నియాలో 6 layers ఉన్నాయి. అప్పర్ 3 layers ఒకరికి, కింద ఉండే 3 layers ఒకరికి, అలా డివైడ్ చేసి ఒకరికి 4 peopleకి పెట్టడానికి అవకాశం ఉంది. చాలా థ్యాంక్ యూ అండి. డొనేషన్ చేసినందుకు, ముందుకు వచ్చి ఒప్పుకొని మంది చూపించినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు 489 మంది చనిపోయిన తర్వాత వారి నుంచి 978 కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న 978 మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు. నేత్రదానం చేయదలిసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించిన వెంటనే సంప్రదించండి. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ, సూలూరుపేట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్.